అని చెప్పండి. ఇక చూస్తే ఇంకొక 50 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ముఖ్యమంత్రిగా ఈసారి ఎవరో గెలుస్తారనుకుంటున్నారు, చంద్రబాబు లేకపోతే జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు తప్పకుండా. చంద్రబాబు ఏం చేశాడని ఓట్లు వేస్తారు జనాలు. చంద్రబాబు ఏదైనా హామీలు ఇస్తాడు, అన్నీ మోసం చేస్తాడు. ఆయన పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ భయం వచ్చింది కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. గెలము అనే భయం వచ్చింది కాబట్టి జగన్ ఎదుర్కోలేక వాళ్ళందరితో పొత్తులు పెట్టుకున్నారు. అయినా కానీ ఈరోజు ప్రజలు వాళ్ళు అంటలేరు, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మళ్ళీ సీఎం అవుతాడు. జగన్ పని అయిపోయింది, ఇంకేముంది, 2 నెలల్లో ఇంటికి పంపించేస్తున్నాం, ఇంకేం లేదు, జగన్ ఓడిపోతాడు, వచ్చేది మన పార్టీ అంటున్నారు. మరి అటు చూస్తే మరి జగన్ పని అయిపోయినప్పుడు ఇన్ని పార్టీలు ఎందుకు ఏకమవ్వాలి, 3 పార్టీలు ఎందుకు ఏకమవ్వాలి? ఒంటరిగా వాళ్ళు పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పని కదా అయిపోయింది. వాళ్ళ పని అయిపోయి ఏం చేయాలో తెలియక వాళ్ళు వీళ్ళని ముగ్గురు కలిసి పొత్తులు పెట్టుకొని మోడీ కాళ్ళు పట్టుకొని, అటు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని, పవన్ కళ్యాణ్ పోయి మోడీ కాళ్ళు పట్టుకొని, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేక నానా తంటాలు పడుతున్నారు. అంతకుమించి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి వాళ్ళ ముగ్గురు కలిసినా కానీ లేదు. కానీ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు సుమారు 73 సంవత్సరాలు ఉన్నాయి, రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కానీ ఏదైతే ఉందో నిన్న కుప్పం బహిరంగ సభలో మీ తెలుగుదేశం ఓట్లు అయిపోతే మీ భర్తలు మీరు అన్నం పెట్టద్దు, ఇంటికి రానియొద్దు అంటున్నాడు. అదేలే, అంటే ఆయనకు ఒక భయం పట్టుకొని ఉంటుందిలేండి. ఏంటంటే ఈసారి గెలవకపోతే వాళ్ళ కొడుకు అన్నం పెట్టదేమోనని డౌట్ వచ్చి ఉంటుంది. అందుకని ముందు చంద్రబాబు నక్కజిత్తులోడు అనమాట. జనాలంటే వాళ్ళు కొంచెం ఇది మనకు ఉపయోగపడిద్ది అనుకుంటాడు. ఈసారి గెలవలేదనుకో బ్రాహ్మణి లోకేష్కి అన్నం పెట్టదు, ఎట్టా మంగళగిరిలో డిపాజిట్లు కూడా రావు, బీసీ మహిళల చేతులు ఓడిపోబోతుండే అక్కడ, ఇంక ఈసారి ఇంటికి పోతే అన్నం పెట్టరని చెప్పేసి ఆ మాట అన్నాడు. కానీ అటు చూసినట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మీ కుప్పానికి నేను నీళ్ళు ఇచ్చాను, మీ ఎమ్మెల్యేని గెలిపించుకొని వస్తే నా క్యాబినెట్లో నేను మంత్రిని చేసుకుంటా అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఏదైతే ఉందో కుప్పంకి నీళ్ళు ఇవ్వలేదు, ఒక గ్రాఫిక్స్ ఒకటి చూపించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అక్కడ ప్రజలు చూశారు కండి మన జగన్మోహన్ రెడ్డి గారు కాలువల్లో నీళ్ళు ఎట్లా పడుతున్నాయో. చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు కూడా 40 ఏళ్ళ చరిత్ర అన్నాడు. ఏ రోజు ఆ కాలువల్లో ఎండిపోయి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ కాలువలకు నీళ్ళు ఇచ్చాడు. కుప్పం ప్రజలకు మేలు జరిగింది కాబట్టే మొన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ పంచాయతీల్లో క్లీన్ స్వీప్ చేశారు. చంద్రబాబు నాయుడికి 175లో ఫస్ట్ ఓడిపోయేది చంద్రబాబు నాయుడు. అది కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు. ఫస్ట్ టార్గెట్ కుప్పమే, ఓడిపోయేది చంద్రబాబు నాయుడు. చూడండి, పోయినసారి వెనకంజలో పడి మళ్ళీ ఎట్టొకట్ట విన్ అయ్యాడు. ఈసారి ఫస్ట్ రౌండ్ నుంచి కుర్చీ మడత పెట్టుకోవటమే జరిగేది. అదే అది లోకేష్ కూడా అన్నాడు, జగన్ కుర్చీ మడత పెట్టేస్తాను అన్నాడు. ఆయనకి ఇంతవరకు కుర్చీ లేదు, లోకేష్కి కుర్చీ లేదు ఇంతవరకు. ఎమ్మెల్యే కాల, లేకపోతే వాళ్ళ నాన్న దొంగదారిని తెచ్చి ఒక కుర్చీ వేసాడు, 4 ఏళ్ళు అమలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మంగళగిరిలో మడత పెడుతున్నారు, గట్టిగా మడత పెట్టి ఎత్తి ఈసారి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న అన్నట్టే ఇంటికి పోతే బ్యామ్ని అన్నం పెట్టదు, ఇంక వెళ్ళిపోతాడు, అమెరికన్ వెళ్ళిపోతాడు మా నాన్నతో నాకెందుకని. అది జరిగేది.